హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో మసాలా పూరి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా మసాలా పూరి ట్రై చేయండి. పూరి అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కూడా ఇష్టపడతారు కదా. అలాంటి వాళ్ళు ఒక్కసారి ఇలా మసాలా పూరి ట్రై చేయండి. ఈ వీడియో చూసి చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులోనికి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కారం, జీలకర్ర, ధనియాలు 2 వేయించి పొడి చేసిన పొడి, అలాగే ఇందులోనికి కొద్దిగా వాము, ఒక 2 స్పూన్ల శనగపిండి, 1 స్పూను సూజీ రవ్వ మంచి క్రిస్పీనెస్ కోసం, కొద్దిగా కసూరి మేతి, కొద్దిగా కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా కూడా చేత్తో బాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్ మసాలా అంతా కూడా పిండికి పట్టే విధంగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండినంతా కూడా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. చపాతీకి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. పిండి ఏమి నాననవసరం లేదు, వెంటనే పూరి చేసేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న పిండి ముద్దను తీసుకొని పొడి పిండి జల్లుకుంటూ చిన్న పూరిలా చేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా కాస్త మందంగానే ఈ పూరీలను చేసుకోవాలి. అలాగే మిగతా అన్నింటిని కూడా ఇదే విధంగా పూరీలా చేసుకోవాలి. అన్నింటిని చేసి ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోనికి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే పూరి వేసుకోవాలి. అప్పుడే పూరి పొంగుతూ వస్తుంది. ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. వేసుకొని ఒక్కొక్క పూరీని ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. మిగతా అన్నింటినీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా మసాలా పూరి రెడీ అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇలాగే అయినా తినేసేయచ్చు. ఏ కర్రీతో తిన్నా కూడా బాగుంటుంది. ఆలూ కర్రీ కానీ, చికెన్ కర్రీ కానీ, ఇలా ఏ కర్రీతో తిన్నా బాగుంటుంది. ఏమీ లేకపోయినా ఇలాగే తినేసేయచ్చు. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగున్నాయి టేస్టీగా. మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.